ఏపీ ఎబ్సెట్ 2026 సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి? రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం అనుకున్న ర్యాంక్ రాకపోతే నెక్స్ట్ ఏంటి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలైతే ఈ వీడియో లోపల చెప్తా నేను. అండ్ దాంతో పాటుగా మనకు నార్మలైజేషన్ అంటే ఏంటిది? ఈ రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ ఫైనల్ అని చెప్పి కూడా డీటెయిల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ ఫర్దర్ కూడా మనం చేసుకుంటా ఉంటాం అన్నట్టు. సో, వెన్ కమ్స్ టు రిజల్ట్స్ విషయానికొస్తే మనకు అఫీషియల్‌గా వెబ్‌సైట్ లోపల ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 1 జూన్ 2026 రోజు రిలీజ్ చేస్తారు అని చెప్పి అన్నారు. కానీ మనకు రిజల్ట్స్ అనేది జూన్ 1కి రిలీజ్ కావు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిర్రు టెంటేటివ్‌లీ అని చెప్పి. ఓకేనా? సో, మనకి రిజల్ట్స్ అనేది 1 జూన్ రోజు రిలీజ్ కాకపోవచ్చు. ఎందుకు అనంటే మనకు బెటర్‌మెంట్ రిజల్ట్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదన్నట్టు. ఓకేనా? ఐపీఈకి సంబంధించిన బెటర్‌మెంట్, సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనకు ఎబ్సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితాయి. సో, ఎందుకు బ్రో అట్లా అనంటే మనకు ఐపీఈ నుండి వెయిటేజ్ అనేది ఎబ్సెట్ లోపల యాడ్ అయితది కాబట్టి, సో, ఎవరు కూడా లాస్ కావద్దు. ఏ స్టూడెంట్ కూడా లాస్ కావద్దు కాబట్టి బెటర్‌మెంట్ అండ్ దాంతో పాటుగా సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనకు ఏపీ ఎబ్సెట్‌కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. ఒకవేళ ఎబ్సెట్ ఎగ్జామ్ లోపల మనకు మంచి ర్యాంక్ రాలేదు. మనం అనుకున్న ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ రాలేదు. అట్లాంటప్పుడు మనకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి అనే విషయానికొస్తే ఒక కాలేజ్ ఉంది. ఈ కాలేజ్‌కి ఎట్లాంటి ఎబ్సెట్ ఎగ్జామ్ అనేది అవసరం లేదు. అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్ 5,00,000 స్టైఫండ్ అయితే ఎర్న్ చేస్తున్నారు వాళ్ళ ఫస్ట్ ఇయర్ లోపలనే. అండ్ ఈ కాలేజ్ ఏంది అని చెప్పి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనమైతే డిస్క్రిప్షన్ లోపల మెన్షన్ చేసుకున్నాం. ఒకసారి చెక్ జేయర్రి. అండ్ ఈ కాలేజ్ లోపల మనకు వాళ్ళు అప్లైడ్ ఏఐ, ప్రాడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ అండ్ బిగ్ డాటా లాంటి అడ్వాన్స్‌డ్ స్పెషలైజేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్పెషలైజేషన్స్ అన్నీ కూడా గూగుల్ కొలాబరేషన్స్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, ఇవన్నీ చేయాలంటే సింపుల్‌గా మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటది. పాట్ అని చెప్పి. ఓకేనా? పోలరీస్ అడ్మిషన్ టెస్ట్ అని చెప్పి మనకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ రాస్తే మనం ఈ స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే మనం గూగుల్ కొలాబరేషన్ లోపల చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఇక్కడున్న స్టూడెంట్స్ యావరేజ్‌గా 2,00,000 స్టైఫండ్ అయితే సంవత్సరానికి ఎర్న్ చేస్తున్నారు. హైయెస్ట్ స్టైఫండ్ విషయానికొస్తే 5.1 లాక్ స్టైఫండ్ అయితే ఎర్న్ చేయడం అయితే జరుగుతుంది. యావరేజ్‌గా ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. అండ్ మనకి ఇంటర్నేషనల్ కంపెనీస్ లైక్ జెమినీ, ఓపెన్ ఏఐ ఇలాంటి కంపెనీస్ కూడా మనకు ఫ్రీక్వెంట్‌గా క్యాంపస్ లోపల ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతది. ఒకవేళ మీరు బీటెక్ అనేది ఏఐ, టెక్ స్కిల్స్, ఇంటర్న్‌షిప్ అండ్ దాంతో పాటుగా ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ మీద ఫోకస్ చేసి చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయండి. అసలు ఎలిజిబిలిటీ ఏంది? అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంది? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్డ్‌గా నేను పిన్ కామెంట్ లోపల అండ్ దాంతో పాటు డిస్క్రిప్షన్ లోపల మెన్షన్ చేసిన. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నార్మలైజేషన్ ఓకేనా? మనకు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఈ రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ ఫైనలా అని చెప్పి మనోళ్ళందరికీ మస్తు మందికి ఒక డౌట్ అయితే ఉంది. రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్ కాదు. ఓకేనా? సో, మనకొక ప్రాసెస్ అనేది చేస్తారన్నట్టు దాన్ని మనం ఏమంటాం కదా అంటే నార్మలైజేషన్ అంటాం. నార్మలైజేషన్ చేయడం అయితే జరుగుతది. నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ మాత్రమే ఫైనల్ అయితాయి అన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్ కాదు. మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. నార్మలైజేషన్ అంటే ఏంది అనంటే సింపుల్ ఏం లేదు. మనకు ఒక్కొక్క షిఫ్ట్ మనకు ఎబ్సెట్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్ షిఫ్ట్ లోపల కండక్ట్ చేసిర్రు. ఓకేనా? సో, ఒక పేపర్ అనేది హార్డ్ వచ్చింది. ఒక పేపర్ అనేది ఈజీ వచ్చింది. ఏ స్టూడెంట్ బెనిఫిట్ కావద్దు అనే ఒక ఉద్దేశ్యంతోటి నార్మలైజేషన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? డిఫికల్టీ లెవెల్‌ని బేస్ చేసుకొని మనకు ఈజీ ఉన్న పేపర్‌కి మార్క్స్ తక్కువ చేయడము. అండ్ దాంతో పాటుగా హార్డ్ ఉన్న పేపర్‌కి మార్క్స్ చేయడం అయితే జరుగుతది. కాబట్టి రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్ కాదు. అండ్ దాంతో పాటుగా మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాత రిజల్ట్ లోపల రిలీజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు కదా అంటే ఐపీఈకి సంబంధించిన వెయిటేజ్ కూడా యాడ్ చేస్తారు. కాబట్టి ఐపీఈ వెయిటేజ్ కూడా యాడ్ అయితది కాబట్టి మనకు ఇంకా మార్క్స్ అనేది పెరగడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఎబ్సెట్ లోపల వచ్చిన రెస్పాన్స్ షీట్ మార్క్స్ అనేది ఫైనల్ కాదు. మనకి
తర్వాత ఏం చేస్తారు కదంటే నార్మలైజేషన్ చేస్తారు. ఐపీఈకి సంబంధించిన వెయిటేజ్ కూడా యాడ్ చేస్తారు. కాబట్టి మీరు వెబ్‌సైట్ రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ ఫైనల్ అని చెప్పి అనుకోకుర్రి. అండ్ దాంతో పాటుగా మీకు బెస్ట్ ఏదైనా ఒకవేళ మంచి మార్కులు రాకపోయినా, మంచి ర్యాంక్ రాకపోయినా బెస్ట్ ఏదైనా చేద్దాం అనుకుంటే మాత్రం సో, ఈ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయిరి. అండ్ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లోపల మన లింక్స్ అయితే ఉన్నాయి. చెక్ చేయండి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.